అంటే ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ, ఈనాడు రామోజీరావు గానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గానీ విషం చిమ్ముతూ వచ్చారు. చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు గారు అంత సీనియర్ అయ్యుండి కూడా వాలంటీర్లను పట్టుకుని మూటలు మోసే ఉద్యోగం, ఇళ్లల్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడారు. ఈ పవన్ కళ్యాణ్ పిచ్చికి అంతం లేదు. ఆయన ఏకంగా వాలంటీర్లను పట్టుకుని కిడ్నాపర్లన్నాడు. నిజానికి ఏపీలో ఉన్న వాలంటీర్‌లో 60, 70% మంది మహిళలంట. వాళ్ళని పట్టుకుని కిడ్నాపర్లు అంటమేంటి? అంటే ఇది తెలివా? అత్తెలివా? తెలివి తక్కువతనమా? సో, అంటూ వచ్చారు. అంతటితో కాకుండా ఈ వాలంటీర్లే జగన్‌ని గెలిపిచ్చేస్తారని ఒక భ్రమకెళ్ళిపోయారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళ వల్లే మనకు నష్టం జరిగిపోద్దని భయపడిపోయి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాళ్ళ ఏజెంట్‌ని ప్రయోగించారు. ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి ఆయనకి డెమోక్రసీకి ఏమి సంబంధం? ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇన్ని కాదు కదా! డెమోక్రసీని ఖూనీ చేశాడు ఆయన. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని బోర్డు పట్టుకు బయలుదేరితే జనం నమ్ముతారా? ఈ కేవలం సరే ఏం చేశాడు? వాళ్ళ ద్వారా వాలంటీర్ల మీద హైకోర్టుకెళ్ళాడు. హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్‌కెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్‌కెళ్ళి ఘనంగా ఈ ఉత్తర్వు తీసుకొచ్చాడు. ఏది? వాలంటీర్లు ఎవరు పనిచేయొద్దని. పనిచేయొద్దు, ఇళ్ళకెళ్ళి వృద్ధుల ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి తీసుకొచ్చాడు. దాంతో ఏమనుకున్నారు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబ్బో అని సంకలు గుద్దుకున్నారు. ఆహాహా, మనం అనుకున్నది జరిగింది, జగన్కి ఇబ్బంది అయిపోద్దిలే అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయ్యి వాళ్ళకే తగులుతూ ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే దవ్వుకుని దాంట్లో దూకేసేటట్టు ఉంది. ఆ గొయ్యిని తవ్వింది కూడా ఎవరు? తెలుగుదేశం వాళ్ళు తవ్వలా. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశంతో తన గొయ్యి తను తవ్వుకుందని అన్నాను, కానీ రామోజీరావు, రాధాకృష్ణ గొయ్యి తయారు చేశారు, గొయ్యి తీశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన టీడీపీని దాంట్లో తోశాడు. అట్లా అంటే వాళ్ళు ఏదో మేలు చేద్దాం తెలుగుదేశంకి అని చెప్పి చివరికి తీసుకెళ్ళి గోతిలో పడేశారు. ఈ సంగతి చంద్రబాబు గారికి అర్థమయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. గడిచిపోయి ఇప్పుడేమంటున్నారు, మళ్ళీ రివర్స్ వచ్చారు. ఇళ్ళకే ఇవ్వాలని మళ్ళీ గాత్రం మొదలుపెట్టారు. నేను రాత్రి చూసి ఆశ్చర్యపోయా. ఈటీవీ లాంటి దాంట్లో కూడా ఇళ్ళకే ఇవ్వాలని. ఎవరితోటి ఇవ్వాలి? నువ్వేం వాలంటీర్లు వద్దంటావు, అక్కడ వేరే ఏర్పాటు లేదు అంటే వాళ్ళకి సడన్గా భలే ఐడియా వచ్చింది. సచివాలయ ఉద్యోగులతో ఇప్పించాలంట. సచివాలయ ఉద్యోగులతో ఇప్పించాలని నువ్వు ఎన్నికల కమిషన్ ఏం ఆదేశించలేదు. ఒకటి ఆదేశించిన అది సాధ్యాసాధ్యాలతో కూడిన వ్యవహారం. 2 వాలంటీర్లు ఇంటికెళ్ళి ఇస్తే తప్పు అయితే మరి సచివాలయ ఉద్యోగులు కూడా ఇంటికెళ్ళి ఇస్తే తప్పే కదా. వాళ్ళు కూడా జగన్ ఇచ్చాడని కాక చంద్రబాబు ఇచ్చాడని చెబుతారా? ఆ మాత్రం బుర్రా బుద్ధి లేకుండా ఏదోటి వాళ్ళ కంగారు పుట్టిపోయింది. మనం దెబ్బతిన్నాము, ఈ ఇష్యూలో బాగా నష్టపోతున్నాము. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా వీడియోలు, కొన్ని బండబూతులు తిడుతున్నారు చంద్రబాబుని ప్రత్యేకించి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి పాపం వాళ్ళ అంత ఆలోచన ఉంది కదా, తెలుగుదేశం వాళ్ళు అనగానే చంద్రబాబుని బండబూతులు తిడుతున్నారు. ఆయన మూలంగానే మాకు ఈ పెన్షను, ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. అప్పుడు అట్లా ఏడిపించాడు, ఇప్పుడు అపోజిషన్లో ఉండి కూడా ఇట్లా ఏడిపిస్తున్నాడు. దాంతో కంగారు పడి లేదు వైసీపీ వాళ్ళు కావాలని ఇట్లా సచివాలయానికి పెట్టారు అని చెప్తారు. సచివాలయానికి పెట్టారంటే మరి ఇంకా నయ్యం, సచివాలయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ ఊళ్ళో తీసుకునే అవకాశం వచ్చింది. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చాలా ఇబ్బంది కదా. ఇతర రోజులు మండల ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. పోనీ పంచాయతీ ఆఫీసులోనే అన్ని వాళ్ళకి పంచాయతీ ఉండదు, వేరే పక్క వాళ్ళు కూడా కలిసి ఉంటాయి చాలా చోట్ల. సో ఆ రకంగా గ్రామ సచివాలయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటిసారిగా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తించారు. అంతేకాకుండా మీరు ఇంకోటి గమనిస్తే 135,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఆ 135,000 మంది సచివాలయ సిబ్బంది అంతా ఎవరు? ఇప్పుడు వచ్చిన వాళ్ళే కదా, జగన్ అపాయింట్ చేసిన వాళ్ళే కదా. అంటే 135,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లే కదా. ఎప్పుడన్నా ఈ 4 ఏళ్లలో ఎప్పుడన్నా ఈనాడు రాసిందా ఆ మాట? 135,000 రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చిందని రాసిందా? పైగా అసలు ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదని ప్రచారం చేస్తుంటుంది. సో ఇంత దుర్మార్గ ప్రచారానికి వాళ్ళే చెక్ పెట్టుకుని వాళ్ళే సచ్చినట్టు నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిజాలు చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచవచ్చు అని రాస్తాడు. ఎందుకు? ఎట్లా అప్పుడు వాలంటీర్లు పంచితే తప్పు అయినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ఇళ్ళకెళ్ళి పంచితే వాళ్ళు చెప్పరా? అమ్మ జగన్ గారు పంపించారు, జగన్ గారు కొట్టేయండి అని చెప్పారనుకో, అప్పుడు ఏం చేస్తారు? అంతా ఈ డబుల్ స్టాండర్డ్స్ అనమాట. ఈనాడు అంతే, రామోజీరావు అంతే, మన చంద్రబాబు అంతే. మొదట వాలంటీర్లు తిడతాడు, తర్వాత నేను వాలంటీర్లకు ఇంకా ఎక్కువ ఇస్తానంటాడు. 50,000 ఇస్తానని 50,000 సంపాదించుకుని ఏర్పాటు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? పచ్చి అబద్ధం కదా. 2.5 లక్షల మందికి నెలకు 50,000 వచ్చేది చూస్తానని అబద్ధాలు చెబుతాడు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా నమ్ముతాడా?
ఆయన చెప్తే చెప్పొచ్చు, ఆయనకు అలవాటు కాబట్టి. సో ఈ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు, ఈయన వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం అనేది ఎస్టాబ్లిష్ అయింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఏజెంట్ నిమ్మగడ్డ రమేష్ తోటి ఈ దిక్కుమాలిన ఆర్డర్ తీసుకొచ్చారు. నిజానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు. అసలు ఏమిటి దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, వ్యవహారం ఏంటని ప్రభుత్వాన్ని అడగాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి అని. ఇప్పుడు సచివాలయ వాళ్ళు అట్లా చేయకపోవటం మానవత్వం లేకుండా వాళ్ళు చేశారు, మనకెందులేని. అది దీనికి కారణం ఏంటి? బహుశా నేను అనుకోవటం బీజేపీ ద్వారా తెలుగుదేశం వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద పనిచేసినట్టు ఉంది తప్ప ఇంకోటి లేదు. లేకపోతే ఏప్రిల్ 11 లాస్ట్ టైం 2019లో ఎలక్షన్ జరిగింది. ఈసారి ఎప్పుడు జరిగింది? 4వ దశ తీసుకెళ్లారు మొదటి దశ నుంచి. ఎందుకు? వీళ్ళు తనుకుంటున్నారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. వీళ్ళంతా సర్దుబాటు చేసుకోవడానికి అవసరం కాబట్టి ఒక నెల రోజులు వాయిదా ఇచ్చి ఎండల్లో జనాన్ని చంపుతున్నారు. అది రాయరు మళ్ళీ. ఎందుకు నువ్వు ఎలక్షన్ కమిషన్ కిందసారి అట్లా ఎందుకు పెట్టావు, ఈసారి ఎందుకు పెట్టట్లేదని రాయాలి కదా, వాళ్ళు రాయరు. అక్కడికి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ చాలా పవిత్రం అంట. వీళ్ళ ఎలక్షన్ కమిషన్ అపవిత్రం చేసిందే ఈనాడు కదా, తెలుగుదేశం కదా. వెళ్ళి లాస్ట్ టైం 2019లో ఎలక్షన్ కమిషన్ బండపూలు తిట్టాడు కదా, ఈ సీఈఓ దగ్గర కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మరీ తిట్టి వచ్చాడు కదా. అప్పుడు బ్రహ్మాండం, అప్పుడు ఎలక్షన్ కమిషన్ చెత్తా చెదారం. ఇప్పుడేమో చాలా పవిత్రం అంట. ఇవన్నీ డబుల్ స్టాండర్డ్స్ ఈనాడు కానీ వీళ్ళందరూ చేసి. సో ఈ క్రమంలో ఏమైంది? ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం తప్పు చేసింది, మానవత్వం లేకుండా వ్యవహరించింది, వాలంటీర్లకి పనులు లేకుండా చేసింది, తద్వారా ప్రజలకు అందే సేవలు అందనీయకుండా చేసింది. వచ్చే తెలుగుదేశం పొరపాటున అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లు ఎవరిని ఉండనివ్వదు. ఒకటి అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని చెబుతున్నప్పటికి కూడా నేనైతే డౌటే. అదన్నీ అబద్ధమే కదా, ఎట్లా సాధ్యం అవుద్ది? మామూలు కొత్తగా ఉద్యోగస్తులు చేరే ప్రభుత్వ ఉద్యోగికే 25-30 వేలు ఉండలేదు, ఈయన 50,000 చేస్తాడంటే ఇదే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఇప్పుడు టిప్పర్ నడిపే డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు, జగన్ ఎక్కిరిచ్చాడు. అవును కరెక్టే, నాది పేదల పార్టీ అని ఈయన ఒక దెబ్బ కొట్టేసరికి మళ్ళీ జుట్టు పీక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు. అట్లాగే ఇది కూడా వాలంటీర్ల సిస్టమ్ మీద కూడా ఇంతకాలం తిట్టి ఇప్పుడు మేము చేస్తాం, లేదు లేదు వీళ్ళకే ఇవ్వండి అని చెప్తే జనం ఊరా ఏంది అన్నది ఈయనే కదా. సో ఆడవాళ్ళు నీ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వీళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మరి సచివాలయ ఉద్యోగస్తులు చేస్తారంట. సో అంటే వాలంటీర్లు చేస్తేనేమో తప్పు, సచివాలయ ఉద్యోగస్తులు ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇస్తే ఒప్పు ఎట్లా అవుద్ది? కాబట్టి ఈ రకంగా ఇప్పుడు రేపు ఎల్లుండి అందరూ వెళ్ళాల్సి వస్తుంది సచివాలయానికి. సచివాలయానికి వెళ్ళి ఏలుముద్ర వేసి తీసుకోవాలి. ఇంతకుముందు చక్కగా ఇంటికి వస్తే వాళ్ళే తీసుకుని చక్కగా బయోమెట్రిక్ ద్వారా ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి తెచ్చుకోవాలి. సో దీనికి కారణం ఎవరు? తెలుగుదేశం. దీని మీద 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అందరికీ కోపం వస్తుంది కదా, 66 లక్షల మంది జనం వెళ్ళాలి కదా. ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుగుదేశానికి వ్యతిరేకం అవబోతున్నారు. వాళ్ళలో ఏదన్నా కొద్ది పర్సెంట్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకం అవుతారు. అలాగే టిప్పర్ డ్రైవర్లందరినీ అవమానించాడు కదా చంద్రబాబు గారు, వాళ్ళు 30 లక్షలు ఉంటారు. సో వీళ్ళందరూ కలిపితేనే కోటి మంది, వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్లకుండానే మనం. సో ఇంకా తెలుగుదేశం దీంతో ఏమైపోయింది, మొత్తం గోతిలో పడి పూర్తిగా ఓడిపోయే పరిస్థితి